ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ప్రజలు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. కర్ధనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత భూ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టారని అన్నారు. 90% భూ సమస్యలకు ధరణి పరిష్కారం చూపించిందని అన్నారు. చిన్న చిన్న సమస్యల కోసం కోర్టు మెట్లు ఎక్కి సమస్యలను జటిలం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పరమేష్, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కఠినమైన నిర్ణయంతో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది తప్పకుండా ధరణి వల్ల వచ్చే ఇబ్బందులు ప్రజలలో నాటుకుపోయింది కాబట్టి దాన్ని పరిష్కరించే మార్గంలో ముందుకు పోతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన అంశాలన్నీ కోర్టు కేసులు ఉన్నది. దాన్ని మీరు పరిష్కారం చేసుకుని కాంప్రమైజ్ అయితే ఈజీగా ఉంటుంది. కోర్టుల పొట్టు తిరిగి ఈ రెవెన్యూ ల్యాండ్ కి సంబంధించిన కేసులు మున్సిపల్ కోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టు మనం చచ్చిపోయినాక మన పిల్లలకి కేసులు కొట్టాడవలసి వస్తుంది. దానికి ఎక్కడికక్కడ పెద్దమనుషులం కూడా కూర్చొని మీరు పరిష్కరించుకుంటే చాలా మేలు జరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ ఖరాబ్ కాదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన అదృష్టంలో ఎంత ఉందో గంట భూముల రేట్లు పెరిగి మన ప్రాంతంలో అదొక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కఠినమైన నిర్ణయంతో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది తప్పకుండా ధరణి వల్ల వచ్చే ఇబ్బందులు ప్రజలలో నాటుకుపోయింది కాబట్టి దాన్ని పరిష్కరించే మార్గంలో ముందుకు పోతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన అంశాలన్నీ కోర్టు కేసులు ఉన్నది. దాన్ని మీరు పరిష్కారం చేసుకుని కాంప్రమైజ్ అయితే ఈజీగా ఉంటుంది. కోర్టుల పొట్టు తిరిగి ఈ రెవెన్యూ ల్యాండ్ కి సంబంధించిన కేసులు మున్సిపల్ కోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టు మనం చచ్చిపోయినాక మన పిల్లలకి